హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ రుచులు. ఈరోజు మన వీడియోలో తోటకూర పులుసు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తోటకూరతో మనం ఎక్కువగా పప్పు, ఫ్రై ఇలా చేస్తూ ఉంటాం కదండి. ఒక్కసారి పులుసు కూడా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకెప్పుడు పులుసే చేస్తారు, అంత బాగుంటుంది. తోటకూర పులుసుకి తోటకూర 2 కట్టలు తీసుకున్నానండి. తోటకూరని బాగా కడిగి కొంచెం నీళ్ళు వాడిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా సరే మనం ముందు కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి, కట్ చేసిన తర్వాత కడగకూడదు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు 5, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. మనకి ఆకుకూరలు కట్ చేసుకోవడానికి టైం పడుతుందేమో కానండి, ఉడకడానికి అస్సలు టైం పట్టదు. చూడండి, పోపు ఇలా వేగింది కదా, ఇలా వేగాక కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇది కూడా ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1 తీసుకున్నాను. ఉల్లిపాయ ఎక్కువ అవసరం ఉండదండి, మళ్ళీ పులుసు అంతా తీయగా ఉన్నట్టు ఉంటుంది. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలి. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజ్ టమాటోలు 3 తీసుకున్నాను. ఈ పులుసుకి కొంచెం టమాటా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్నగా ఉంటే త్వరగా మగ్గుతుంది, మెత్తగా మగ్గుతుంది. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. టమాటో కొంచెం మగ్గేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూడండి, టమాటో ఇలా మగ్గింది కదా, ఇలా మగ్గితే సరిపోతుంది, అంటే సగం పైన మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న తోటకూర, తగినంత కారం వేసి కలుపుకోవాలి. నేను 1/2 స్పూన్ వరకు కారం వేస్తున్నానండి. మీకు అంతగా కారం తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు అలా మగ్గించుకుంటే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం ఉండదు. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో పెద్ద గ్లాస్తో 1/4 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. అంతగా నీళ్లు తక్కువైనాయి అనుకుంటే చూసి వేసుకోవచ్చు. అలాగే పులుపుకు సరిపడినంత చింతపండు రసం, నేను చిన్న ఉసిరికాయ అంత చింతపండుని నానబెట్టుకున్నానండి. పులుపు కూడా ఎక్కువ పట్టదు, ఎందుకంటే మనం టమాటో కూడా ఎక్కువ వేసాం కాబట్టి చింతపండు పులుసు తక్కువే పడుతుంది. ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అలా టైం పడుతుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా కొంచెం చిక్కగానే ఉండాలి. ఈ పులుసు పల్చగా ఉంటే బాగుండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే మీకు పులుపు తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం చింతపండు పులుసు పోసుకోవచ్చు. ఇంతేనండి, తోటకూర పులుసు తయారైంది. చాలా చాలా బాగుంటుంది. నిజంగా ట్రై చేశాక మీరే అనుకుంటారు ఇంత బాగుంటుందా అని. లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.